మీడియా ముందు సిట్ ఎదుట నిన్న పోయిచ్చిండు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సిట్ ఎదురున విచారణ పిలిస్తే పోయి తన వాంగ్మూలాన్ని ఇచ్చి వచ్చిండు. వచ్చిన తర్వాత ప్రెస్ మీటింగ్ పెట్టి ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. మనం సరిహద్దులు దాటిన ఫోన్ ట్యాపింగ్ అట. ఈ సరిహద్దులు మన తెలంగాణ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రంలో ఉండేటువంటి షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ అన్న అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు సమాచారం అందించారట. షర్మిల ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో టచ్ లో ఉంది, ఎవరితో ఏ విషయాలు మాట్లాడుతుంది, ఆర్థిక లావాదేవీలు ఎవరితో మాట్లాడుతుంది, రాజకీయంగా ఎవరికి లబ్ధి చేయడం కోసం ఆమె మాట్లాడుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ ప్రణీత్ రావు, భుజంగరావు, శ్రవణ్ రావు, ఈ ప్రభాకర్ రావు, ఈ రావులంతా రావుల బ్యాచ్నే పెట్టుకున్నాడు. భుజంగరావు రావే, ఒక తిరుపతి ఒకటి తప్ప, ప్రణీత్ రావు రావే, శ్రవణ్ రావు రావే, ప్రభాకర్ రావు, వీళ్ళంతా కూడా రావులే. ఈ రావులను పెట్టుకొని ఆట ఆడిండు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో. పక్క రాష్ట్రాన్ని కూడా వదలకుండా అక్కడ జగన్ రావాలని కోరుకున్నాడు కేసీఆర్. ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి, లేకపోతే తన కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి. పక్క రాష్ట్రంలో చంద్రబాబు రాకుండా జగనే ముఖ్యమంత్రిగా ఉండాలి. అట్లా ఇద్దరి సంబంధం కొనసాగుతా అనుకుండు. సంకనాకి ఆయన వేయండు, సంకనాకి ఈయన వేయండు. అంటే చూడండి, ప్రజా తీర్పు శిరసా వహించాలి తప్ప ఆ తీర్పులను మార్పు చేస్తాం, అధికారాన్ని దుర్వినియోగపరిచి మేము ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తామంటే గిట్లనే అయితే జైలుకు పోవాల్సి వస్తుంది. ఒకసారి చూద్దాం. జాబితాలో తెలంగాణతో పాటు ఏపీ నేతల ఫోన్లు కూడా. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కదలికలు, సంభాషణలపై నిఘా. ఎప్పటికప్పుడు ఆ వివరాలు నాటి ఏపీ సీఎం జగన్ కు అందించిరట. తప్పుకున్న కొద్దీ బయటపడుతున్న ప్రభాకర్ రావు లీలలు చూస్తే అమాయకులు ఎక్కుండు. నాకు హెల్త్ బాగలేదు, నాకు చాలా పానం బాగలేదు, 14 నెలలు అమెరికాలో ఉండి ఉత్తముచ్చట చెప్పి ఉన్నాడు. పొగబెట్టిన తర్వాత బయటకు వచ్చిండు. ఆస్తులు జప్తు చేస్తామని చెప్పి నాంపల్లి కోర్టు సీరియస్గా చెప్తే నా ఆస్తులు ఎడ పోతాయో తెలంగాణలో ఉండేటువంటి ఆస్తులు అని చెప్పి తెలంగాణకు వచ్చిండు. లేకపోతే వచ్చాడు కాదు ఆయన. అగో చూస్తే అమాయకుడు శేషెట్టి అని గట్లడు. నేడు ఆయనను మరోసారి విచారించనున్న సిట్ ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిర్ధారించుకునే ప్రయత్నంలో అధికారులు. టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, గాలి అనిల్ కుమార్, గద్వాల నేత సరిత వాంగ్మూలాల నమోదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్తో పాటు సంబంధిత అధికారులను శిక్షించాల్సిందే మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. నేడు సిట్ ముందుకు బీజేపీ నాయకులు కూడా సిట్ ముందు విచారణకు పోతున్నారు. తమ వాంగ్మూలాలను ఇచ్చొస్తారట. మొత్తం మీద ఇప్పుడు నిన్న మహేష్ కుమార్ గౌడ్ వేయండు. మహేష్ కుమార్ గౌడ్, గాలి అనిల్ కుమార్ గద్వాల ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఇంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతి, ఆమె కూడా విచారణకు పోయింది. మరి వీళ్ళు ముగ్గురు ఎవరికి అనుగుణంగా చెప్తారు? కేసీఆర్కి అనుగుణంగా చెప్తారా, కేసీఆర్కి వ్యతిరేకంగా చెప్తారా? పక్కా కేసీఆర్కి వ్యతిరేకంగా చెప్తారు. ఇదొకటి ఆ కేసుకు బలం చేకూర్చే విషయం. ఇక బీజేపీ వాళ్ళు బండారం బయటపడుతుంది. ఇలా సిట్ ముందుకు పోతురు కాబట్టి వాళ్ళు కేసీఆర్కి అనుగుణంగా చెప్తారా, లేకపోతే కేసీఆర్కు వ్యతిరేకంగా చెప్తారా? కేసీఆర్కు అనుకూలంగా చెప్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటిది జనాలకు పోతుంది. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా చెప్తే కాంగ్రెస్ పార్టీ ఎంతైతే స్టాండ్ తీసుకొని చెప్పిందో బీజేపీ కూడా అట్లా స్టాండ్ తీసుకొని చెప్తే కేసీఆర్కు కేటీఆర్కు మూడినట్టేగా. ఎందుకు? 2 వాంగ్మూలాలు, గట్టి వాంగ్మూలాలు దొరుకుతాయి. బీజేపీ వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్కి అనుగుణంగా, కేసీఆర్కి అనుగుణంగా చెప్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటిది కాంగ్రెస్ ఆ విధానం జనాల్లోకి తీసుకుపోయే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ 600 ఒకటే ఒక రోజు 600 ఫోన్ ట్యాపింగ్ చేసిండట ప్రభాకర్ రావు, ఆ టీం అంతా కూడా. 600 ఫోన్ ట్యాపింగ్లు ఒక్క రోజు అంటే ఏం చేసిరు? మరి వీళ్ళు మావోయిస్టుల పేరు చెప్పిరట. మావోయిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేయాలి, మావోయిస్టుల సానుభూతి పరుల ట్యాపింగ్ చేయాలని చెప్పేసి ఈ రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి కుటుంబాన్ని, బీజేపీ వాళ్ళు, ఈటల రాజేందర్, ఇట్లా ఎవరి పేర్లైనా మావోయిస్టు సానుభూతి పరుల పేర్లతోటి వీళ్ళ ఫోన్లు అన్ని కూడా ట్యాపింగ్ చేసి అంతా కూడా కింది స్థాయిలో ఎవరు భుజంగరావు పనిచేసేదట. ఆయన మీద శ్రవణ్ రావు, ఆయన మీద భుజంగరావు మీద ప్రణీత్ రావు మీద శ్రవణ్ రావు మీద ప్రభాకర్ రావు కేసీఆర్కు కేటీఆర్కు డైరెక్ట్ టచ్లో. ఇక కింది స్థాయి నేతలకు ఏమైనా సమాచారం ఇవ్వాలంటే భుజంగరావు చూసుకుంటాడట. భుజంగరావు డైరెక్ట్ డీల్ చేస్తున్నాడట. ఏ రాజకీయ నాయకునికి ఏం చెప్పాలి, కింది స్థాయి నాయకులకు ఏం చెప్పాలి, ఎట్లా మెయింటైన్ చేయాలనేది మొత్తం భుజంగరావు చూసుకునేదట. భుజంగరావును పావుగా వాడుకున్నది ఈ విషయంలో. ఇక ఎన్నికల సమయంలో ఏ డబ్బు ఎంత పోతుంది,
ఎవరు ఏ డబ్బు ఎక్కడ తీసుకుపోతున్నారు అనేటువంటిది మొత్తం నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ డబ్బును కూడా పట్టుకున్నారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బులు దొరికినాయి తప్ప బీఆర్ఎస్ పార్టీ డబ్బులు దొరకలే. అంటే రాష్ట్రం మొత్తం కూడా ఈ మహేష్ కుమార్ గౌడ్ ఏమంటుండు, 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ లేకపోతే మేమే గెలిచేటోళ్ళం అంటుండు. అవును, గెలిచేటోళ్ళేమో. ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల కాంగ్రెస్ వల్ల ప్రతి కదలిక బీఆర్ఎస్ కేసీఆర్కు కేటీఆర్కు తెలిసిపోయింది. దానికి అనుగుణంగా వాళ్ళు ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఇంకొక ఎత్తుకు పై ఎత్తి వేసి 2018లో అధికారంలోకి వచ్చిన మాట వాస్తవమని అనిపిస్తుంది. అంటే అధికార దుర్వినియోగాన్ని కేసీఆర్ చేసిండు, కేటీఆర్ చేసిండు. దీంట్లో బాధ్యులైనటువంటి కేసీఆర్ కేటీఆర్ తేల్చి వెంటనే వాళ్ళని జైలుకు పంపిస్తే ఇంకా రాబోయే కాలంలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఈ ఫోన్ ట్యాపింగ్ తెరవబోకుండా అంత కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది.